బండి సంజయ్ గారు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, అనా పైసా లేదని చెప్పడానికి మనకు సిగ్గుండాలి. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేటప్పుడు నువ్వు అధ్యక్ష పదవిలో ఉన్నావు, నువ్వు లోక్సభకు గెలిచినావు మొదటిసారి, ఇప్పుడు మంత్రి కూడా అయినావు. ఏ రోజు కూడా తెలంగాణ సమస్యల మీద గానీ, తెలంగాణకు రావాల్సినటువంటి RRR గానీ, మెట్రో గానీ, తెలంగాణ మూసి రిజర్వేషన్ గానీ, తెలంగాణకు సంబంధించినటువంటి లోకల్ బాడీ మున్సిపాలిటీలకు ఫండ్స్ గానీ తెచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో రోడ్లు వదిలేసిపోయారు, కాలువలు వదిలేసిపోయారు, కేవలం దండుకుర్రు కమిషన్లు మీ కళ్ళ ముందే. అటు నువ్వు నీతో పాటు ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఏ రోజు ఇక్కడ గెలవడమే తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకున్న పరిస్థితే లేదు. ఇవాళ వచ్చి నయా పైసా లేదు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా లేదు, 6 గ్యారెంటీలు ఇయ్యరని చెప్పి ఎత్తరా బుద్ధి అవుతుంది. నీ బాధ్యత కాదా డబ్బులు తీసుకొచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? లక్షల కోట్లు ఉత్తరప్రదేశ్ కి, గుజరాత్ కు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు. ఎందుకంటే 18వ లోక్సభలో మీకు వాళ్ళు మద్దతు ఇచ్చిరని చెప్పి బీహార్ కు చంద్రబాబు నాయుడు పెట్టినంత పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తలేవు. మరి మిమ్మల్ని 8 మంది గెలిపించారు కదా, దాని గురించి మాట్లాడకుండా కేవలం మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, నేను కరీంనగర్ లో గెలవాలి అన్న ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజలు ఎటుపోతున్నారు? ఈ రాష్ట్రంలో నిన్ను ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రిగా ఉన్నావు, నిన్ను ఒక కార్పొరేటర్ నుంచి ఈ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ ప్రజలు నిన్ను ఆ స్థాయికి తీసుకుపోయారు. తెలంగాణకి ఏం చేసినావు? మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రం అయ్యేటప్పుడు నిమ్మకు నీరెత్తినట్టున్నావు. ఇవాళ వచ్చి నువ్వు మళ్ళా పనికిరాని మాటలు మాట్లాడుకుంటా. ఎందుకంటే తెలంగాణలో నయా పైసా లేదు, ₹1 కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలేడు కాదు. మనం రాజకీయాలలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మన అల్టిమేట్ గోల్ ఏముండాలి? మన ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలన్న ఆలోచన ఉండాలి. బండి సంజయ్ గారు అక్కడ రావాల్సిన నిధులు తీసుకురావడానికి మా అందరితో కలిసి ముందుకు రావాలి తప్ప ఈ చిల్లర బల్లర మాటలు బంద్ చేయి.